మూడో దశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 2-3 సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగిపోయింది. ఈ విడతలో మొత్తం మీద 63% పోలింగ్ నమోదైంది. చండీగఢ్లో అత్యధికంగా 74%, ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల ప్రాంతం బస్తర్లో అతి తక్కువగా 51.4% పోలింగ్ రికార్డైంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్లలో కొన్ని చోట్ల నక్సల్స్ హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. బీహార్లోని ముంగేర్ జిల్లాలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో 2 సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోనూ మావోయిస్టులు రెచ్చిపోయారు. గన్నవరంలోని సెల్ టవర్ పేల్చేశారు. 11 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కపిల్ సిబాల్, కేజ్రీవాల్, వరుణ్ గాంధీ, హర్షవర్ధన్, కేరళలో ఉమేన్ చాందీ, శశి థరూర్, యాంటోనీ, నితిన్ గడ్కరీ, మోహన్ భగవత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో 64% పోలింగ్ నమోదైంది. ఇది 2009 కంటే 12% ఎక్కువ. ఒడిశాలో 67%, మహారాష్ట్రలో 62.3%, బీహార్లో 53%, అండమాన్ నికోబార్ దీవుల్లో 70%, లక్షద్వీప్లో 71.34%, కేరళలో 73%, హర్యానాలో 65% పోలింగ్ రికార్డైంది. ఉత్తరప్రదేశ్లో 60%, జార్ఖండ్లో 58%, మధ్యప్రదేశ్లో 54.13%, జమ్మూ కాశ్మీర్లో 66.29% నమోదైంది. యూపీలోని ముజఫర్ నగర్లో 68% పోలింగ్ నమోదైంది. అన్ని చోట్ల గతం కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నట్లు చెబుతోంది ఈసీ. బీహార్లో 22 ప్రాంతాలకు భద్రతా కారణాల వల్ల ఎన్నికల సిబ్బందిని పంపించకపోవడంతో ఆ ప్రాంతాల్లో పోలింగ్ వాయిదా వేయాలని ఈసీ నిర్ణయించింది. మూడో దశ పూర్తవడంతో 4వ దశ ఎన్నికలపై ఈసీ ఫోకస్ పెట్టింది. 4th ఫేజ్ ఎన్నికలు 12న జరగనున్నాయి. 3 రాష్ట్రాల్లోని 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.